నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే ఒప్పో రెనో 7 ప్రో 5G ఫోన్ స్పెక్స్ రివ్యూ చేస్తున్న చిన్న రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం వీడియోలో చూపించే లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ ఉంటాయి. సో ఫస్ట్ ఇక్కడ మెయిన్ హైలైట్స్ ఏంటంటే ఫ్లాగ్షిప్ కెమెరా సిస్టమ్ అనేసి అన్నారు. తర్వాత 65 వాట్ సూపర్ చార్జర్ అండ్ కలర్ ఓఎస్ 12 వస్తుంది అనేసి అయితే వాళ్ళు అఫీషియల్గా ఇక్కడ మెన్షన్ చేశారు. కానీ అందరు చూసేది ఏంటంటే భయ్ ప్రైస్ అనమాట. సో ఫస్ట్ అయితే ప్రైస్ చూపించేస్తాను. సో అఫీషియల్ ఒప్పో వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే 40,000 ఉంది, ₹1 తక్కువ. అండ్ టూ కలర్స్ వేరియేషన్, స్టార్టైల్ బ్లూ అండ్ స్టార్టైల్ బ్లాక్ అనమాట. సింగిల్ వేరియంట్ ఉంది, 12 GB ర్యామ్, 250 GB స్టోరేజ్ వేరియంట్ వస్తుంది అనమాట. అండ్ ఫ్లిప్కార్ట్లో కూడా సేమ్ ఉంది, సారీ ఇది అమెజాన్. సో అమెజాన్లో ఐ థింక్ ఎంత ₹50 డిస్కౌంట్ చేసారు. అండ్ ఫ్లిప్కార్ట్లో అయితే ఏం చేయలే. సో ఒకవేళ డిస్కౌంట్ కావాలంటే ఇట్లా అమెజాన్లోకి నుంచి ఆర్డర్ చేసుకొని ₹50 అనమాట. సో కమింగ్ టు హైలైట్స్ చూసుకుందాం. సో హైలైట్స్ ఏంటంటే వరల్డ్స్ ఫస్ట్ సోనీ IMX709 సెన్సార్ ఉంది. తర్వాత ఒప్పో ఎక్స్ సోనీ IMX76 ఫ్లాగ్షిప్ రియర్ కెమెరా సెన్సారు. ఇండస్ట్రీస్ ఫస్ట్ ఆర్బిట్ బ్రీతింగ్ లైట్. సో ఇక్కడ అది ఏమంటారు, కెమెరా ఏమంటారు ఫ్రేమ్ ఉంటుంది కదా, సో కెమెరా ఫ్రేమ్కి లైట్ వస్తుంది అన్నమాట. అండ్ మీడియాటెక్ డైమెన్సిటీ 1200 మ్యాక్స్ అనేసి అయితే ఇక్కడ పెట్టిరు. అండ్ అంతేకాదు ఇవి వాళ్ళు చూపించే హైలైట్స్ అనమాట. తర్వాత మనం అయితే డైరెక్ట్ స్పెక్స్కి వెళ్ళిపోదాము. సో స్పెక్స్లో ఏం మెన్షన్ చేసిరంటే ఫస్ట్ అయితే వెయిట్. సో వెయిట్ చూసుకుంటే 180 గ్రామ్స్ ఉందన్నమాట. అండ్ బై కిందికి వచ్చేద్దాం, ర్యామ్ అండ్ స్టోరేజ్ 12 GB ర్యామ్, 250 GB స్టోరేజ్ అనమాట. ర్యామ్ చూసుకుంటే LPDDR4X ర్యామ్ వస్తుంది, UFS 3.1 స్టోరేజ్ వస్తుంది, 250 GBది. OTG సపోర్ట్ ఉంది అండ్ OTG నుంచి కూడా ఛార్జింగ్ కూడా అయిపోతుంది. అండ్ స్క్రీన్ సైజ్ 6.6 సెంటీమీటర్స్ వస్తుంది. అండ్ ఫుల్ హెచ్డి రెజల్యూషన్ వస్తుంది కూడా 2400x1080p రెజల్యూషన్తో పాటు వస్తుంది. 90Hz రిఫ్రెష్ రేట్. అండ్ ఆప్షన్ చేసుకోవచ్చు 90Hz 60Hz అనేసి చేంజెస్ చేసుకోవచ్చు. టచ్ శాంప్లింగ్ ఇక్కడ 1000 MHz లేకపోతే డిఫాల్ట్ అయితే 180 MHz టచ్ శాంప్లింగ్ కూడా మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. కానీ నా ఒపీనియన్ 60 సరిపోతుంది, 180 గేమింగ్కి సరిపోతుంది. పిక్సెల్ డెన్సిటీ చూసుకుని 402 పిక్సెల్ డెన్సిటీ, 500 నిట్స్ బ్రైట్నెస్, సాఫ్ట్ AMOLED వస్తుంది, కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొడక్షన్తో పాటు వస్తుంది. అండ్ మెయిన్ కెమెరా చూసుకుంటే 1.8 అపెచర్తో పాటు వస్తుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాస్ 2.2 అపెచర్తో పాటు మ్యాక్రో కెమెరా వస్తుంది 2.4 అపెచర్తో పాటు వస్తుంది. ఫ్రంట్ వచ్చేసి 32 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది 2.4 అపెచర్తో పాటు. మీకు చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ కొన్ని ఫీచర్స్ చూసుకుంటే సపోర్టెడ్ ఓన్లీ ఫర్ రీజనల్ అవుట్ సైడ్ ది చైనా మెయిన్ ల్యాండ్, నాట్ సపోర్టెడ్ ఇన్ యూరోపియన్ యూనియన్ అనేసి కొన్ని ఫీచర్స్ ఏవైతే రిస్ట్రిక్షన్స్ ఉన్నాయన్నమాట. అవి తప్పించి మిగతా ఫీచర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. వీడియో రికార్డింగ్ చూసుకుంటే 4K దాకా కూడా 30fps రికార్డింగ్ చేసుకోవచ్చు, 1080p 60 అండ్ 30fps రికార్డింగ్, 720p 60 అండ్ 30fps రికార్డింగ్. స్లోమో వీడియోస్ అయితే 1080p 120fps, 720p అయితేనేమో 240fps వీడియో స్టెబిలైజేషన్ వస్తుంది EISతో పాటు. అండ్ 1080p 60fps అనమాట వీడియో స్టెబిలైజేషన్కి. అండ్ వీడియో జూమ్ చేసి కూడా రికార్డ్ చేసుకోవచ్చు. 4K 30fps, 1080p 60fps అండ్ 30fps, 720p అండ్ 30fps రికార్డింగ్స్ కూడా చేసుకోవచ్చు. సెల్ఫీకి వచ్చేసరికి అయితేనేమో 1080p అండ్ 720p 30fps డిఫాల్ట్గా ఉందన్నమాట, రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ కొన్ని రీజనల్ ఫీచర్స్ అయితే ఆపేసారు, కానీ వీడియో స్టెబిలైజేషన్ అవుతుంది 1080p 30fpsతో. అండ్ డు నాట్ సపోర్ట్ జూమ్ ఆర్ స్లోమో వీడియోస్ అనమాట. ఫ్రంట్కి వచ్చేసరికి అయితే జూమ్ కానీ స్లోమో వీడియోస్ కానీ సపోర్ట్ లేదు. అండ్ తర్వాత ప్రాసెసర్ చూసుకునే మీడియాటెక్ డైమెన్సిటీ 1200 మ్యాక్స్ అనమాట. సో 8 కోర్స్ వస్తే మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ 3.0 GHz. ఒకటేమో సూపర్ లార్జ్ కోర్ అనమాట. సో మెయిన్ కోర్ వస్తుంది, మిగతా ఏమో మీడియం కోర్స్, తర్వాత మిగతా 4 వచ్చేసరికి అయితే ఏమో స్మాల్ కోర్స్ అన్నట్టు ఉంది. సో దీనివల్ల పర్ఫార్మెన్స్ చాలా డివైడ్ అయిపోతుంది, వర్క్ బ్యాక్గ్రౌండ్ టాస్క్ చాలా డివైడ్ అయిపోతాయి. పెద్ద కోర్ వచ్చేసేమో మెయిన్ టాస్క్ అట్ ప్రజెంట్ స్క్రీన్ మీద రన్నింగ్ ఉన్న టాస్క్ రన్ చేస్తుంది. అండ్ మిగతా 3 వచ్చేసరికి అయితేనేమో బ్యాక్గ్రౌండ్లో లేకపోతే గేమ్కి సంబంధించిన మ్యూజిక్, వైఫై లేకపోతే డేటానా లేకపోతే వేరే టాస్క్లకి. అండ్ మిగతా 4 కోర్లు వచ్చేసరికి అయితేనేమో మీకు బ్యాక్గ్రౌండ్ వర్క్స్ ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ యాప్స్ ఉంటాయి కదా, బ్యాక్గ్రౌండ్ యాప్స్ని రన్ చేసుకోవడానికి లేకపోతే సేవ్ చేసి పక్కకు పెట్టేస్తాయి. దాన్ని మెయింటైన్ చేయడానికి మిగతా 4 కోర్లు యూజ్ అవుతాయి అన్నమాట. తర్వాత గ్రాఫిక్స్ చూసుకుంటే AMD 777MC9 గ్రాఫిక్స్ వస్తుంది అన్నమాట. సో హైలా పెట్టుకొని మీకు ఆడిన పబ్జీ కానీ BGMI కానీ ఇష్యూ అయితే ఏం రాదు.
తర్వాత బ్యాటరీ చూసుకుంటే 2 సెల్ బ్యాటరీ వస్తాం 4500 mAh 65 వోల్ట్స్ చార్జర్ వస్తుంది. ఇక్కడ కూడా పెద్ద డిఫరెన్షియేట్ ఏం లేదు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తాం, ఫేస్ అన్లాక్ సపోర్ట్ ఉంది. సెన్సార్ చూసుకుంటే జియోమెట్రిక్ సెన్సార్, కలర్ టెంపరేచర్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఆప్టికల్ సెన్సార్, యాక్సలరోమీటర్, గ్రావిటీ సెన్సార్, జైరోస్కోప్, పీడోమీటర్ కూడా వస్తున్నాయి. అండ్ ఇక్కడ నానో యూసిమ్ సపోర్ట్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ 5G బ్యాండ్స్ కూడా ఉన్నాయి. సో 5G ఇక్కడికి వచ్చేసరికి అయితే ఐ థింక్ 8 ఆర్ 13 5G బ్యాండ్స్ ఉన్నాయి. 4G సపోర్ట్ ఉంది, వైఫై కాలింగ్ ఓఎల్టీ సపోర్ట్స్ కూడా ఉన్నాయి. వైఫై చూసుకుంటే వైఫై 6 వస్తుంది, వైఫై 5 కూడా వస్తుంది. అండ్ వైఫై కోసం 3 బ్యాండ్విడ్స్ వస్తున్నాయి. 2.4 GHz, 5.1, 5.8 GHz వైఫై బ్యాండ్విడ్స్ వస్తున్నాయి అనమాట. 2x మీమో అండ్ ఎంయూ మీమో కూడా వస్తుంది. బ్లూటూత్ వర్జన్ 5.2 వస్తుంది. బ్లూటూత్ లో ఎనర్జీ బిఎల్ఈ కూడా సపోర్ట్ కూడా ఉంది. అండ్ బ్లూటూత్ సంబంధించిన యాప్టెక్స్ హెచ్డి ఎల్డిఏసి సపోర్ట్స్ కూడా ఉన్నాయి. టైప్ సి పోర్ట్ అండ్ ఇయర్ ఫోన్ జాక్ కూడా టైప్ సి అనమాట. రెండింటికి కూడా ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటే కలర్వైజ్ 12 వస్తుంది అన్నమాట. ఆండ్రాయిడ్ లెవెల్ బేస్ చేసుకొని జీపీఎస్ చూసుకుంటే బిల్ట్ ఇన్ జీపీఎస్ అన్నమాట. జీపీఎస్ గ్లోనస్ బైడస్ క్యూజిఎస్ఎస్ బి బైడూస్ అండ్ నావిక్ అనమాట. గైస్ నావిక్ వచ్చేసరికి మన ఇండియన్ వాళ్ళది అనమాట. ఇక్కడ జీపీఎస్ ఫ్రీక్వెన్సీ చూసుకోవచ్చు. డ్యూయల్ ఫ్రీక్వెన్సీ L1+L5 ఉంది. అండ్ గ్యాలక్సీ E1 E5A బైడస్ వచ్చేసరికి అయితేనేమో B1 అండ్ ప్లస్ B2A క్యూజిఎస్ L1+L5 వస్తుంది అన్నమాట. అండ్ డిజిటల్ కంపాస్ వస్తుంది, వైఫై ఐసెల్ వస్తున్నాయి అండ్ మిగతా ఫీచర్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఫోన్ పర్చేసెస్ మీకు ఒక ఫోన్, యూఎస్బీ కేబుల్స్, చార్జర్, సిమ్ ఎజెక్టర్ పిన్, ప్రొటెక్షన్ కేస్, స్టార్టర్ గైడ్, డాక్యుమెంట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో ఓవరాల్గా గాయస్ ఫోన్ నాకు మంచిగా అనిపించింది. ఫ్లాగ్షిప్ ఫోను, ఫ్లాగ్షిప్ స్పెక్స్ ఉన్నాయి. ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా బాగుంది గాయస్. అండ్ డిస్ప్లే సైజ్ కూడా పర్వాలేదు, పట్టుకోవడానికి కూడా ఏ ఇబ్బంది అనిపించదు నాకు. కానీ యూనిక్ థింగ్ ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్లో కెమెరా సైడ్ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు మీకు రిమ్ లైట్స్ ఉన్నాయి కదా, అదొకటి నాకు మంచిగా అనిపించింది. అది తప్పించి నాకు గైస్ మీరు ఏమని అనుకోండి, పెద్ద డిఫరెన్షియేట్ ఏం లేదు రెనో 7కి. కొన్ని ఫీచర్స్ గైస్, కొన్ని ప్రాసెసర్ కాడ వేరే కాడ కొంచెం బాగానే ఉంది, కానీ కొన్ని సిమిలర్గా ఉన్నాయి ఫీచర్స్. ఒకసారి మీరు కంపారిజన్ చేసుకోండి రెనో 7 అండ్ రెనో 7 ప్రో. 5Gకి రెండింటికి కూడా పెద్ద డిఫరెన్షియేట్ ఏమంత అనిపించలే ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ కాడ. అంటే ఆబ్వియస్గా అది ప్రాసెసర్ ఆర్కిటెక్చర్ డిఫరెన్స్ ఉంది. సో ప్రాసెసర్ కూడా కొంచెం చేంజెస్ ఉంటాయి, కానీ అదొకటి తేడా పెట్టేస్తే మీకు రెనో 7 జర తక్కువ ప్రైస్కి వస్తుంది. అండ్ రెనో 7 ప్రో 5G వచ్చేసరికి అయితేనేమో మరి దారుణమై 40,000కి వెళ్తుంది. అది కనీసం ఎంత 11,000 మీకు అది తక్కువగా వస్తుంది. సో 11,000 మీరు సేవింగ్స్ అయితే అవుతుంది అనేసి అయితే నా అడ్వైస్ గైస్. అండ్ ఒకవేళ మీరు కొనొచ్చు, ప్రాబ్లం లేదు. ఏంటంటే మీకు అందరికి తెలిసిందే 20,000 దాటితే నేను చాలామందికి రికమెండ్ చేయను ఫోన్స్, ఎందుకంటే యావరేజ్ పర్సన్కి 20,000 స్వీట్ స్పాట్ అనమాట. అండ్ ఎవరైతే పైసలు పెట్టగలుగుతారో అండ్ మనీ ఉంటుందో వాళ్ళకి ఫ్లాగ్షిప్ ఫోన్ తీసుకోవడంలో ప్రాబ్లం లేదు. ఒకవేళ పర్చేస్ చేసుకోవచ్చు గైస్. ఈఎంఐలో అవి దాని జోలికి అయితే పోవద్దనేసి అంటే ఈ మధ్యలో అయితే కొన్ని రోజులు ఆగండి, కొంచెం సెట్ అయ్యేదాకా. చాలామంది కూడా ఫైనాన్షియల్ కొంచెం వెనక్కి ముంగడికి అవుతారు కాబట్టి ఆ ఈఎంఐ గురించి అయితే ఆగండి అనేసి అంటాను. అండ్ గైస్ ఇది ఈ ఫోన్కి సంబంధించిన నా ఒపీనియన్, నా వర్డిక్ట్ అనుకోవచ్చు మీరు. అండ్ మీరు ఏమైనా డౌట్స్ ఉన్నాయా, లేకపోతే మీకు ఏమన్నా అర్థం కాలేదంటే ఇట్లా కింద కామెంట్ చేయండి. వితిన్ 1 డేలో నేను రిప్లై ఇంకా ట్రై చేస్తాను. ఇక్కడ దాకా ఎవరైతే చూసారో వాళ్ళందరూ కూడా థ్యాంక్స్. వీడియో ఇట్లా నచ్చింది, మంచిగా అనిపించింది అంటే లైక్ అండ్ షేర్ చేయండి. చిన్న రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. ఈ వీడియోకి అయితే ఇంత గైస్, నెక్స్ట్ వీడియో కలుసుకొని అప్పటిదాకా అందరూ కూడా సేఫ్గా ఉండండి.